ఇందులో ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. కన్స్ట్రక్షన్ అయితే నంబర్ 1 ఉంటుంది. సరౌండింగ్ మొత్తం కూడా 9 ఇంచ్ వాళ్ళు ఉంటుందండి. రేపు వర్షాలు పడ్డా కూడా మీకు లోపలికి చెమ్మ అనేది రాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేస్తారండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం హైత్నర్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ హైలైట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి హైత్నర్ నుంచి కేవలం 2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంజాపూర్ నుంచి చూసుకున్నా కూడా మనకి 2 కిలోమీటర్లు ఉంటుందండి. రెండింటి కూడా మనకి కనెక్టివిటీ రోడ్ ఉంటుందండి. ఆ కనెక్టివిటీ రోడ్లోనే మనకి ఈ ప్రాపర్టీ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కేవలం మనకి 100 to 150 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద వచ్చేసి ఫ్రెండ్స్ నా నంబర్ ఉంటుంది. అతి తక్కువ ధరలోనే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నగారిని కూడా అడిగి తెలుసుకుందామండి. అన్నతోటను కూడా మాకు ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా చాలా క్లోజ్ పరిచయం ఉంది. కన్స్ట్రక్షన్ గురించి కూడా ఫ్రెండ్స్ మనం అన్నని అడిగి తెలుసుకుందామండి. అన్న నమస్తే. నమస్తే అన్న మనకి ఇక్కడ ఫస్ట్ ఇది ఎన్ని గజాలు ఉంది, ఏం ఫేసింగ్ ఉంది, ఏందన్న డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అన్న. ఓకే. G+1 కట్టాము. 26 ఫేసింగ్ ఉందన్న. 45 లోతు ఉందన్న. 130 గజాలు 130 గజాలు అవుతుందన్న. ఓకే. G+1 అన్న. G+1 పర్మిషన్. ఓకే. కావాలంటే ఇంకా 2 కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్న. ఓకే. అంత ఫౌండేషన్స్ స్ట్రాంగ్ వేసాం. మనకి పిల్లర్స్ స్ట్రెంత్ ఎంత వాడినా స్టీల్ వచ్చి 12 పిల్లర్స్ వచ్చాయన్న. ఓకే. 4 వచ్చేసి 16 mm అన్న. 2 వచ్చేసి 12 mm ఉంటాయి. ఓకే. మెటీరియల్ ఏం వాడినా మనకి కన్స్ట్రక్షన్లో అన్న? మొత్తం కూడా రివర్స్ హ్యాండ్ అన్న. ఓకే. కాళేశ్వరం ఇసుక వచ్చేసి దొడ్డి ఇసుక అన్న. ఓకే. సన్న ఇసుక వచ్చేసి గోదావరి ఇసుక అన్న, రాజమండ్రి నుంచి. ఓకే. అండ్ ఇటుక వచ్చేసి కరీంనగర్ రెడ్ బ్రిక్ వాడామన్నా. ఓకే. స్టీల్ వచ్చేసి జయరాజ్ కంపెనీ అన్న. మొత్తం కాంక్రీట్ స్ట్రక్చర్ అయితే అల్ట్రాటెక్ యూజ్ చేసామన్నా. ఓపీసీ 53 గ్రేడ్ అన్న. ఇంకా గోడలకు మాత్రం ప్లాస్టరింగ్ మాత్రం కేసీపీ 43 గ్రేడ్ వాడతాం అన్న. ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ ఎన్ని ఫీట్లు అన్న? 30 ఫీట్ రోడ్ అన్న. ఇంకోటి ఏంటంటే ఇది నార్త్ ఈస్ట్ బిట్ లాగా ఉంటుంది అన్న ఈ హౌస్ వచ్చేసి. అవును. ఎందుకంటే ఇటు సైడ్ రోడ్ ఉంటుంది, ముందు నుంచి కూడా రోడ్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్టయితే మనకి 2 BHK ఉంటుంది అన్న. మనకి ఇక్కడ రెంట్ ఎంత వస్తుంది అన్న? రెంట్ 8 to 10,000 వస్తుంది అన్న. కావాలంటే సింగిల్ రూమ్ కూడా సపరేట్ గా రెంట్ చేసుకోవచ్చు. 1 BHK సపరేట్ గా చేసుకోవచ్చు. ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అట్లా. పర్సనల్గా కూడా నేను అన్న గురించి చెప్తున్నానండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుందండి. టోటల్ కూడా మనకి కరీంనగర్ ఇటుకతోటని మనకి కన్స్ట్రక్షన్ చేస్తారండి. మొత్తం కూడా సరౌండింగ్ మొత్తం కూడా 9 ఇంచ్ వాళ్ళు ఉంటుందండి. రేపు వర్షాలు పడ్డా కూడా మీకు లోపలికి చెమ్మ అనేది రాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేస్తారండి. మనకి ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందండి. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తారండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ ఒక డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందామండి. అన్న ఒకసారి రూమ్స్ ఇవన్నీ చూసినాక మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా చూసుకుందామండి. ముందుగా చూసుకోవచ్చండి మనకు ఒక ఇన్నోవా కార్ ఆర్ ఫార్చునర్ కార్ పెట్టుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇంకా మనకి బైక్స్ పెట్టుకోవడానికి ఇంకా స్పేస్ కూడా ఉంటుందండి. లేదంటే కనుక మనకి హ్యాచ్ బ్యాక్ కానీ సెడాన్ కార్ ఉన్నా కూడా మనకి ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇటు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి బోర్ అండ్ సంప్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం వాల్ సైడ్ కూడా టెక్స్చర్ చూసుకోవచ్చు అండి. మంచి టెక్స్చర్ అన్నది కూడా వాడడం జరిగింది. డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, అన్నటి నుంచి కూడా తెలుసుకున్నాం కదా, కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేస్తారని చూసుకోవచ్చు అండి. మనకి మొత్తం మెటీరియల్ అంతా కూడా మనకి డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టెక్ వాడడం జరిగింది. అలాగే హార్డ్వేర్ కూడా చూసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మనకి రెంటల్ పోర్షన్ అండి. దీనికి వచ్చేసి మనకి 8 to 10,000 అనేది రెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీకి మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. మంచి కన్స్ట్రక్షన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. డిస్ప్లేలో పైన అన్న నెంబర్ ఇస్తున్నానండి. అన్నకి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇది మనకి 2 BHK అని చెప్పుకున్నాం కదండి. ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ నార్త్ సైడ్ ఒక డోర్ వచ్చిందండి రెంటల్ పోర్షన్కి. అలాగే ఇటు మనకి ఒక డోర్ కూడా వచ్చిందండి ఈస్ట్ సైడ్. ఇంటి చుట్టూ కూడా మనకి గ్యాప్ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చు. ఇక్కడ వాయువ్యంలో చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా, అలాగే మనకి వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఆ వాష్రూమ్ వచ్చేసి మనకి గెస్ట్ వాష్రూమ్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకున్నాం కదండి. మనకి వెస్ట్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి 1 feet ఉంటుందండి. సౌత్ సైడ్ కూడా చూసుకున్నా 1 feet ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చండి మనకి అవుట్పుట్ అంతా కూడా మనకి చాలా నీట్గా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం వచ్చినటువంటి సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నార్త్ సైడ్ ఉంటుందండి. అలాగే ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చండి మనకి మంచిగా విశాలంగా రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టీవీ యూనిట్ అండి. మనకి వాల్ చూసుకున్నట్టయితే మనకి రాయల్ ప్లే అనేది వాడడం జరిగిందండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది హాల్ కమ్ డైనింగ్ ఏరియాలా కూడా వాడుకోవచ్చు అండి. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ చూసుకుందామండి. కిచెన్ వచ్చేసి మనకి ఆగ్నేయంలో ఉంటుందండి. చూసుకున్నట్టయితే ఇది మనకి ఓపెన్ కిచెన్.
ఇక్కడ మనకి సర్వింగ్ ప్లాట్ఫామ్ కూడా రావడం జరిగిందండి. ఈ కిచెన్లో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఈజీగానైతే ఒక 2-3 అయితే కంఫర్టబుల్గా వర్క్ చేసుకునేందుకు వీలుగా ఉంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో మనకి విండో, అలాగే ఎగ్జాస్ట్ పాయింట్, పైన సజ్జ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఇటువైపు కింద వైపు ఉన్నటువంటి సెల్స్. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఎల్ షేప్లో ఉంటుందండి. బ్లాక్ గ్రానైట్ అని వాడడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్కును పూజా గది కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చారండి. 100% వాస్తువుని అనేది దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ అనేది చేశారండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి పూజా గది. పూజా గదిలో కూడా ఫ్రెండ్స్ మనకి సపరేట్గా ఒక విండో కూడా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే అతి దగ్గరలో మనకి 800 మీటర్స్లోనే మనకి అకాడమిక్ హైట్స్ ఉంటుందండి, మనకి టువర్డ్స్ ఇంజాపూర్ రోడ్లో. అలాగే టువర్డ్స్ హైత్నగర్ రోడ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి జీ స్కూల్ ఉంటుంది. టువర్డ్స్ వనస్థలిపురం రోడ్లో చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 1.5 కిలోమీటర్లే మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు ఇందులో మనకి డబుల్ కట్ మంచం అయితే ఈజీగా వస్తుందండి. టోటల్ ఫ్లోరింగ్ మొత్తం కూడా చూసుకున్నా కూడా మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగిందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. అలాగే బీరో పాయింట్ ఇక్కడ చూసుకోవచ్చు అండి. మనకి ప్రతి రూమ్లో కూడా ఒక వాల్ అనేది కూడా హైలైట్ చేయడం జరిగిందండి. రాయల్ ప్లే పెయింటింగ్ వేశారు. ఈ విండోస్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి యూపీవీసీ విండోస్, మనకు వచ్చేసి ఫ్రెండ్స్ గ్లాస్ వస్తుంది. అలాగే మనకి మస్కిటో మెష్ కూడా ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ వస్తుంది. మంచి స్పేషియస్గా ఉంది చూసుకోవచ్చు అండి. అలాగే మనకి టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకుందాము. ప్రతి రూమ్లో కూడా ఫ్రెండ్స్ మనకి ఏసీ పాయింట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చామండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5/6 మంచం అయితే ఈజీగా వస్తుంది. ఇందులో కూడా మనకి సెల్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తర వాయువులో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి డోర్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చండి. ఇది కూడా మనకి టోటల్గా చూసుకున్నట్టయితే మనకి టేక్వుడ్ వాడడం జరిగిందండి. మనకి హార్డ్వేర్ కానీ ప్లంబింగ్ అంతా కూడా మనకి మంచి బ్రాండెడ్ మెటీరియల్స్ అన్నది కూడా వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రెంటల్ పోర్షన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి కూడా వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే తూర్పు ఆగ్నేయంలో మనకి స్టెప్స్ అనేది రావడం జరిగిందండి. అలాగే స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చండి. మనకి టైల్స్ అనేది వాడడం జరిగింది. అలాగే దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చండి. అది వచ్చి మనకు 1 ఫీట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది వచ్చేసి మనకి ఓనర్స్ ఉండేందుకు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి బాల్కనీ ఏరియా వచ్చేసి మనకి 6 to 6.5 ఫీట్ వరకు కూడా ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి స్టీల్ రీలింగ్ ఉంది టఫ్ అండ్ గ్లాస్ తోటని. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చండి. మనకి WPVC సీలింగ్. అలాగే ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 2.5 ఫీట్ ఉంటుంది. వాయుంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి గెస్ట్ వాష్రూమ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ కూడా చూసుకుందామండి. మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఒకసారి ఎంట్రన్స్ కూడా చూసుకోవచ్చండి. మనకి టోటల్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టేక్వుడ్ వాడడం జరిగింది. సరౌండింగ్ మొత్తం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి రాయల్ ప్లే అనేది వాడడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చండి మళ్ళీ ఒకసారి కూడా ప్రతి వాటికి కూడా మనకి హార్డ్వేర్ అనేది కూడా మంచి బ్రాండెడ్ మెటీరియల్ అనేది వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి సింహోద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. చూసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా. అటువైపు ఇటువైపు మనకి సోఫా సెట్ వేసుకున్న కూడా ఫ్రెండ్స్ ఇంకా మనకి వాకబుల్ స్పేస్ అనేది కూడా చూసుకోవచ్చండి. మంచి వాకబుల్ స్పేస్ ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి మంచి టెక్స్చర్ తోటి మనకి బుద్ధ విగ్రహం కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక విండో చూసుకోవచ్చండి. ఇంతకుముందు అన్న కూడా చెప్పిండు కదండి, మనకి అవుట్ సైడ్ పోర్షన్ అంతా కూడా మనకి 9 ఇంచ్ వాల్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తరం వైపు కూడా మనకు ఒక డోర్ వచ్చిందండి. ఈ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టేక్వుడ్ వాడారండి. పక్క కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మనకు అటువైపు చూపించట్లేదండి. కాబట్టి నేను మీకు రఫ్ వీడియోలో చూపిస్తానండి. మనకి వాయం సైడ్ అయితే మనకి గెస్ట్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి గ్రాండ్ లుక్ తోటను కూడా డిజైన్ అనేది చేయడం జరిగింది. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకి రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేశారు. అలాగే ఫ్రెండ్స్ ఇటు ఉత్తరం వైపు కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక విండో. సో ఫ్రెండ్స్ మళ్ళొకసారి కూడా సీలింగ్ కూడా చూసుకుందామండి. మంచి సీలింగ్ డిజైన్ అనేది కూడా ఎంచుకోవడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా. ఇప్పుడు మన డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి క్రాకర్ యూనిట్. ఇప్పుడు మనం హాల్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఓపెన్ కిచెన్ చూసుకుందామండి. కిచెన్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ మన పూజ గది కూడా చూసుకుందాము. ఇందులో ఫ్రెండ్స్ మనకి ఒకరిద్దరు అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకునేందుకు కూడా వీలు ఉంది. పూజ గది ముంగట కూడా ఫ్రెండ్స్ మనకి స్పేస్ అన్నది కూడా కేటాయించడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పూజ గదికున్న కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో ఇక్కడ కూడా స్పేస్ అనేది ఇచ్చారండి. 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. తూర్పు ఆగ్నేయంలో మనకి ఒక విండో.
అలాగే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఒక పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎల్ షేప్లో ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగిందండి. కింద వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకుందాము. టోటల్ హౌస్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగిందండి. అలాగే కిచెన్లో చూసుకున్నట్టయితే మనకి సజ్జ. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉందండి, చూసుకుందాం అది ఒకసారి. సో ఫ్రెండ్స్ మనం యూటిలిటీ ఏరియా కూడా చూసుకోవచ్చండి. మనకి చాలా పెద్దగా రావడం జరిగింది, టైల్స్ వేసారండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ కేటాయించడం జరిగింది. అటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసేసి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి మనకి పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. పక్కకు కూడా చూసుకోవచ్చండి నైబర్స్. సేమ్ కన్స్ట్రక్షన్ అండి, సేమ్ అన్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన హౌసే, అది సేల్ అయిపోయింది. అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి, చూసుకోవచ్చు. ఇందులో మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వస్తుంది. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న కూడా ఫ్రెండ్స్ మనకి ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఒక విండో అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి దక్షిణ నైరుతి వైపు ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ప్రతి వాల్ కూడా ఒక రూమ్లో హైలైట్ చేయడం జరిగిందండి. రాయల్ ప్లే పెయింటింగ్ వేశారు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి సెల్స్ అండ్ సజ్జ, అలాగే బీరో పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి ఇంకా గ్రాండ్ లుక్ అనేది రావడం జరుగుతుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ప్రతిదీ కూడా దగ్గరలోనే ఉంటుందండి. మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కేవలం 150 మీటర్స్ ఉంటుందండి. ఇక్కడ మనకి స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వెస్టర్న్ స్టైల్ వస్తుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చండి. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో మనకి 5/6 మంచం అయితే ఈజీగా వస్తుంది. ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. ఇందులో కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి బీరో పాయింట్, సెల్ఫ్స్ అండ్ సజ్జ. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఉత్తర వాయువులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. ఇటువైపు ఉన్నటువంటి వాల్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చండి. రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వాడడం జరిగిందండి. ప్రతి డోర్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టేక్వుడ్ అనేది వాడడం జరిగింది. మనకి ఈ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాటర్ ప్రూఫ్ డోర్ ఉంటుంది బాత్రూమ్స్కి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సరౌండింగ్ యొక్క డెవలప్మెంట్ కూడా చూసుకుందామండి. చుట్టుముట్టు కూడా చూసుకోవచ్చండి. మనకి నంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉన్నాయండి. గత 4-5 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసే హౌసెస్లో ఫ్రెండ్స్ మనకు ఒక 70% హౌసెస్ కూడా లేవండి. కేవలం ఒక 30% ఉండే. ఇప్పుడు మీరు చూసే డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అది మనకు ఒక 3-4 ఇయర్స్లోనే జరిగిన డెవలప్మెంట్ అండి. అంటే చూసుకోవచ్చు మనకి ఈ ఏరియా అనేది ఎంత ఫాస్ట్ గ్రోత్ అనేది కూడా ఉంటుందండి. కన్స్ట్రక్షన్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎలాంటి డౌట్ కూడా లేదండి. పర్సనల్ కూడా ఈ అన్న గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానండి. కన్స్ట్రక్షన్ అయితే 100% మంచి జెన్యూన్గా చేస్తారండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రైస్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా అన్ననాడు కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిస్ అయిన పాయింట్స్ కూడా ఒకసారి అన్ననాడు కూడా తెలుసుకుందాం అండి. అన్న మనకి ఇక్కడ వైరింగ్ ఏం వాడింది అన్న? వైరింగ్ వచ్చేసి ఫైన్ క్యాప్ వాడినాం. వాటర్ పైప్స్ వచ్చేసి ఆశీర్వాద్ వాడినామన్నా. అలాగే ట్యాంక్స్ కూడా ఆశీర్వాద్ ఇస్తాము ఇచ్చేటప్పుడు. ఓకే. ట్యాప్స్ కూడా ఫిట్టింగ్ చేసి ఇస్తాం మేమే. ఓకే. ఫైనల్ ప్రైస్ అయిపోయిన తర్వాత మెయిన్ లైన్ వచ్చేసి సుధాకర్ పైప్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ట్యాప్స్ కానీ మనకి శానిటరీ అంతా కూడా మనకి ఫిట్ చేయలేదండి. మీ యొక్క చాయిస్ తోటను కూడా మనకి ఫైనల్ ప్రైస్ అయినాక మనం ఆ మెటీరియల్ ఏందన్నది కూడా మన చాయిస్ తోటను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంతే కదన్నా? అంతే అన్న. అన్న మనకి టోటల్గా మనకి ఎంత సేఫ్టీ వచ్చిందన్న? మొత్తం 2280 స్క్వేర్ ఫీట్ వచ్చింది. 2280 కింద పైన కాదు. మనకి ప్రైస్ ఎంత చెప్తున్నా? ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నాను. ఓకే. దట్టు నెగోషియబుల్ అండి. నెగోషియబుల్. బ్యాంక్ లోన్ ఎంత వస్తుందన్న మనకి ఈ ప్రాపర్టీకి? ఆల్రెడీ ఒక ప్రాపర్టీ మనం ఇచ్చాము, బుకింగ్ చేసాము. 80% లోన్ వచ్చింది. ఓకే. దట్టు యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చింది. యూనియన్ బ్యాంక్ నుంచి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో అన్న నంబర్ ఇస్తున్నానండి. అన్నకి కాల్ చేస్తున్నట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి రావాలనుకున్నా కూడా డిస్ప్లేలో అన్న నంబర్ ఇస్తున్నాను కాబట్టి అండి అన్నకి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న, కలుస్తాను అన్న. థ్యాంక్స్ సో మచ్ అన్న. థ్యాంక్స్. చాలా మంచి ప్రాపర్టీ అనేది కట్టినాం అన్న. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి కూడా నేను చూస్తున్నానండి. మీకు ఈ కన్స్ట్రక్షన్ గురించి అయితే ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రెండ్లీ నైబర్హుడ్ అన్న. మనకి కమ్యూనిటీ పరంగా కూడా బాగుంటుంది. సరౌండింగ్ లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎంప్లాయీస్ అనేది కూడా చాలా మంది ఉన్నారండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.